పాలు కొయ్యో మొర్రమంటున్నా మరి మొదలవు ఇక్కట్లు చెలగాటమాడుతూ నట్టింట్లో చెలరేగుతాయి నడి రాత్రుల్లో నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా. నువ్వు పూజ చేస్తున్న విషయం దేవుడికి తెలిస్తే చాలరా, ఊర్లో అందరికీ తెలియక్కర్లేదు. డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా చేసుకోరా. ఈడొకడు సరిగ్గా పూజ చేసుకునేవాడు చచ్చిపోతున్నాయి రే అలారం ఒకటి వినిపిస్తే సరిపోదుగా, ఊరని తినిపించాలా? ఏంట్రా ఎటకారమా? అలారం పెట్టుకునేది ఎవరైనా నిద్ర లేవడానికేరా. రే దేవుడికి ఈ పూజలన్నీ అలారం లాంటిదే. ఈ ధూపాలు, ఈ నైవేద్యాలు, ఈ మంత్రాలు ఇవన్నీ దేవుడికి అలారం లాంటివే. యాక్చువల్లీ అబ్బా సందు దొరికితే చాలు సుప్రభాతం మొదలు పెట్టేస్తావు. అమ్మని అమెరికా నుంచి యుఎస్ బంగారం. లవ్ యూ బంగారం. ఇప్పుడే జస్ట్ అలా వర్కౌట్ చేసి మన మాదాపూర్ మ్యాన్షన్ హౌస్ కి వచ్చాను బంగారం. మ్యాన్షన్ హౌసా? రాత్రి ఫుల్ మ్యాన్షన్ చేశాడు, పొద్దునే లేచాడు. అమ్మని ఈ టైంలో అడ్డంగా బుక్ చేసింది ఏంటిది? దేవుడా నన్ను కరుణించి దేవుడా. ఎన్నాళ్ళు దేవుడా జూనియర్ ఆర్టిస్ట్ గా ఏ సమంత పక్కనో ఇలియానా పక్కనో అట్లీస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ పక్కనో హీరోగా అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోద్ది. నాకు తెలుసు దేవుడా నువ్వు చేస్తావు. ఐ లవ్ యూ. ఎందుకంటే నువ్వు గాడ్వి. రే 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 ఆగరా, హార తీసుకోరా రే. గోవింద గోవింద నన్ను హీరో చెయ్యి గోవింద. సమంత పక్కన హీరో నవ్వుతా, బాహుబలి 2లో కట్టపనవుతా గోవింద. జూబ్లీ హిల్స్ లో రాజమహల్ లాంటి బంగ్లా ఇవ్వు గోవింద గోవింద. నా సెల్ఫీ స్టిక్ ఎదురా, నా సెల్ఫీ స్టిక్ ఎదురా. ఏంట్రా ఏంటి ఒగ్గున్నాడు? దొరికింది దొరికింది దొరికింది. ఎస్ మామా బ్యాగ్ లో పోస్టర్ పెట్టి బాయ్స్ హాస్టల్ ఉన్న విషయం తెలియకుండా ఈ పెట్టి ఓపెన్ చేసి రోజు స్కైప్ లో మాట్లాడి మహితాని ఏం మోసం చేస్తున్నావురా? ఈ సత్రం నా స్టాంపు. హాస్టల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కానీ కోటీశ్వర్లో వీడి బిల్డప్. పాపం పిచ్చి పిల్ల. హాయ్ బంగారం. హాయ్ కార్తీక్. ఏంట్రా ఇంకా పడుకోలేదా? మమ్మీ డాడీ నేను నెక్స్ట్ వీక్ ఇండియాకి వస్తున్నాం కదా, జస్ట్ ఇప్పుడే టికెట్స్ బుక్ చేశా. ఈ విషయం నీతో షేర్ చేసుకుందామని పింక్ చేశాను. వావ్ సూపర్. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యు డార్లింగ్. ఐ నో. బీ కేర్ఫుల్ కార్తీక్. మమ్మీ డాడీ ఒప్పుకుంటేనే మన పెళ్లి. క్రోస్ టర్న్ ఓవర్ చేసే బిజినెస్, కోట్లు వాల్యూ చేసే అసెట్స్, సినిమా హీరో లుక్స్ ఉన్న నాలాంటి ఎలిజిబుల్ బ్యాచులర్ కే కాకపోతే ఇంకెవరికి ఇంప్రెస్ అవుతారు చెప్పు? దేవుడా నువ్వేం కంగారు పడుకో, మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు పక్కా. బంగారం మీరు యుఎస్ నుంచి రాగానే ఏ నోవోటెల్ కో పార్క్ హైత్ కో వెళ్లకుండా డైరెక్ట్ గా ఏది మన జూబ్లీ హిల్స్ గెస్ట్ హౌస్ కి వచ్చేసేయండి. అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను. గెస్ట్ హౌసా ఇదా? గుడ్ నైట్ నాన్న, టేక్ కేర్. కోట్ల టర్నోవర్ బిజినెస్లు, కాస్ట్లీ కార్లు, జూబ్లీస్ లో గెస్ట్ హౌస్. ఇన్ని అబద్ధాలు ఎందుకురా? ఇన్ని అబద్ధాలు ఆడితే నీకేం వస్తుందిరా? ఒరే నా కళ నెరవేరిపోతుందిరా. నీకు అర్థం కావట్లా. ఒక కూరగాయలు అమ్ముకునేవాడు 5 రూపాయలు ఎక్స్ట్రా చెప్తే ఏమవుతుంది? వాడికి 10 రూపాయలు లాభం వస్తుంది. అదే ఒక జాబ్ ఎత్తుకునేవాడు 3 ఏళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఏమవుతుంది? వాడికి మంచి జాబ్ వస్తుంది.
అదే ఒక పొలిటీషియన్ మీకు రుణాలు ఇచ్చేస్తాను, మీరు జీవితాలే మార్చేస్తాను అంటే ఏమొస్తుంది? వాడికి మంచి పదవి వస్తుంది. అరే ఇలాగే 1000 అబద్ధాలు ఆడైనా సరే మహిని పెళ్లి చేసుకుని నేను యుఎస్ వెళ్ళాలన్న కల నెరవేరుతుందిరా. నువ్వు మూసుకుని జూబ్లీ హిల్స్ లో గెస్ట్ హౌస్ ఎదుగుదాం పదా. సరే వెళ్దాం పద. డ్రెస్ మార్చుకోరా. అవును మార్చాలి, ఎందుకంటే నాకు కూడా బాహుబలి 2లో ఆడిషన్ ఉంది. రాజమౌళి గారు వస్తున్నా. రమ్య, ఎలా ఉంది ఇల్లు? చాలా బాగుందండి. లోపలికి రండి సార్. రండమ్మా. రవి, సామాన్లన్నీ దగ్గరుండి లోపల పెట్టించు. అలాగే సార్. అమ్మో, 10,000 రూపాయలకి ఇంత పెద్ద బంగ్లానా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. హలో భార్యామణి గారు, సంబరపడింది చాలుగాని లోపలికి దయచేయండి. చూసావా పెళ్ళాన్ని ఎట్ట కంట్రోలింగ్ చేస్తున్నాడో? చేస్తాడే మొగుడు, పైగా పోలీసోడు. అలా కంట్రోలింగ్ లో పెట్టగా నాలా ప్రేమగా చూసుకుంటాడంటే. నీలా ప్రేమగా. ఈ పోలీసుడి కంట్రోలింగ్ పవర్ ఏంటో చూద్దాం. అర్ధరాత్రి 12 గంటలకి గంట మోగగానే ఎవరైనా భయపడాల్సిందే. వింటానే వాళ్ళు పిచ్చిముకున్నాను. విన్ని రేత్రికి ఎట్టగా తెలిసేదే కదా. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకుంటే అక్కెక్కే వేరుగుంటుందే. హాయ్. ఆ పోలీసుడు చూస్తే అనుమానం అవుతుందేమోనయ్యా. పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం మర్చిపోయాను, ఏమనుకోకు. జిలేబీ ఏంటన్నా? జిలేబీ ఏంట్రా నువ్వు? కొత్తగా పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి వచ్చాడు. నువ్వు పైకి చూసి ఆయిల్ బయలు చెప్పావు అనుకో, లేనిపోయిన అనుమానాలు వచ్చేస్తాయి. సరేనా? సరే. నువ్వు వదలే. వీడొకడు, వీడి సినిమా పిచ్చితో నన్ను చంపేస్తున్నాడు. ఒరే త్వరగా రాబే. ఎవరక్కడా? ఒరే ఏంట్రా ఈ డ్రెస్సు? నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అని డైరెక్టర్ తెలిస్తే చాలరా, ఊర్లో వాళ్ళందరికీ తెలియక్కర్లేదు. పోయి డ్రెస్ మార్చుకొని రారా. ఓరీం లేచుడా, ఆఫ్టర్ 1 year కాబోయే పెద్ద హీరోని నన్ను పుట్టుకునేంత మాట అంటావా? డింగు డింగు. అంతేరా, నువ్వు లోలో ఉన్నావుగా, అందుకే నా టాలెంట్ గుర్తించట్లేదు. ఇప్పుడే ఏమిటి? ఇప్పుడే రాజమౌళి గారు ఫోన్ చేసి ఒరే నీకు బాహుబలి 2లో పెద్ద వేషం ఉందంటే ఈ గడపతో వచ్చా. బాగుందా నన్ను బంగారం? కూర్చో ఒకసారి. నీతో పాటు ఈ రోజు నన్ను కూడా కుక్కలతో కనిపించేటట్టున్నావు. రేయ్, ఆ బళ్ళని జాగ్రత్త, ఎక్కడైనా గుచ్చుకుంటుంది. మీరు నోరు మూసుకుని రథం నడుపుము, లేకపోతే మీకు దిగుతుంది. పగటి వేషగాళ్ళగా నువ్వు నీ గెటప్ ఒక్కొక్కడు మనల్ని ఎలా చూస్తున్నాడు. తీస్తున్నావు కదా. పోలీస్ అబ్బాయి నమస్కారం. నీతో పాటు నన్ను కూడా పిచ్చోడు అనుకుంటారు. ఒరేయ్, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోరా అంటే నా మాట విన్నావా? ఒరేయ్, మనం టాలీవుడ్ లో పెద్ద సెలబ్రిటీ అనే విషయం
అందరికీ తెలియాలి కదా, అందుకే గెటప్. సైడ్ క్యారెక్టర్లు చేసే వాళ్ళని సెలబ్రిటీలు అనర్రా. ఒరే బావా, నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను కుఫిలిగా చూస్తున్నాయి. ఏ అంటే ఒకసారి అద్దం ముందుకెళ్ళి నీ మొహం చూసుకో, తెలుస్తుంది ఎందుకు. కుళ్ళురా నీకు. మిత్రమా, అదిగో మన కోట. ఏం కోట? రాజకోట. మీ రథమాపము. ఆపము. చాలరా, ఆపుతలే. దిగో. ఇంత పెద్ద బిల్డింగ్ టూలెట్టా? ఇదేదో మనకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఓ నరుడా, ఏమి కోరికో కోరికేరుకో. లోపల ఎవరు లేరేమిటి? గొమ్మ తీసి అందరూ లేచిపోయారేమిటి? కింద చూద్దాం. కింద కూడా లేరుగా. మిత్రమా, లోపల ఎవరు లేరేమో. రేయ్, నీకోసం బయట కూర్చుంటారంట్రా, ముందు బెల్ల కొట్టరా. ఓ, భలే గుర్తు చేస్తావు. నీ మోకాలకి రోజు జెండు బాంబు పొయ్యాలి. రేయ్, ఆపరా. అసలే టైం తక్కువ ఉంది. మహిత ఏమో యూఎస్ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే? మిత్రమా, ఎంతసేపు? అవతల రాజమౌళి గారు వెయిటింగ్. ఆడిషన్కి వెళ్ళాలి. 10 నిమిషాలు ఉండరా. ఏంద్రా మాకే రచ్చా. రే, ఎవడ నువ్వు? చిల్లరలేదేలా? పొద్దునే వచ్చేస్తారు యాసాలు వేసుకొని. ఏం పని పాట ఉండదు. సార్ 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 నీకోలా సార్, అది టూలెట్ బోర్డు. ఓ, టూలెట్ బోర్డు చూసి వచ్చావా బాబు? అవునండి. మాకు ఒక అద్భుతమైన ప్యాలెస్ కావాలి. ఏయ్, వెళ్ళమని చెప్తే అర్థం కదా నీకు? ఎలా సార్? సార్, వీడు బెగ్గర కాదు సార్, నా బెస్ట్ ఫ్రెండ్. ఓహో, మరి పగటి వేసగాళ్ళ ఉన్నాడేంటి? ఇది బట్టుడు వేషం. రాజమౌళి గారి బాహుబలి 2 సినిమాలో ఆడిషన్ ఉంటే దానికోసం గెటపేశా. ఏవాందా? ఓహో, సినిమా ఆర్టిస్ట్ అన్నమాట. ఓహో, నువ్వు కూడా ఆర్టిస్ట్వేనా? లేదండి, మెడికల్ రిప్రజెంటేటివ్. అలాగా. ఇంతకీ రెంట్ ఎంతో చెప్పండి. 1 lakh. అది మనం డిపాజిట్ సంగతి తర్వాత డిసైడ్ చేసుకుందాం. ఫస్ట్ రెంట్ ఎంతో చెప్పండి. డిపాజిట్ కాదయ్యా, నెలకు అద్దె 1,00,000 రూపాయలు. రే బాబా, నెలకు 1,00,000 అంట. మీ మొహాలకు అంత సీన్ లేదులే గానీ ఎలా నెలడే? నెలకు 1,00,000 రూపాయల. ఏంట్రా ఎలా పడిపోయావు? ఒరే లేదా? నీ ప్రేమ ఏంటో, అమెరికా వెళ్ళాలి నీ కళ ఏంటో. ఇప్పటికే 4 సార్లు వీసా అప్లై చేశాను. ప్రతిసారి రిజెక్ట్ అవుతూ వచ్చింది. ఏంటో మనకి పిల్ల నా చావుకు వచ్చింది. ఎప్పటికి వెళ్తాను ఏంటో అమెరికా. మంచి ఎతుకుదానా, ఇలాంటివన్నీ వేస్ట్. ఈ లేదు బాగున్నట్టుంది. బాగుందిరా. దీనికి ఎంత రెంట్ చెప్తాడు ఏమో ఎవరు తెలుసు. ఈ రెంట్లు కట్టుకోవడానికి మన బాడీలో ఆర్గన్స్ అమ్ముకోలేము. నీ ఎందుకు అమ్ముతారా? నా అమ్ముతా నువ్వు కుఫలిగా. అమ్మో, సురరాజము! పరిగెత్తము పరిగెత్తము, సారీ, లగెత్తము 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 లగెత్తము. పానీరా బాబు, పట్టుకోండి, దిగేస్తారా? అరే పానీ 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 పానీ. మీరేమైనా చేయండి గాని ఆ 3 గదుల తలుపులు మాత్రం తెరవద్దే. నిజమమ్మగారు, మీరేమైనా చేయండి గాని ఆ 3 తలుపులు మాత్రం తెరవద్దే. ఏంటో మేడం గారు ఇంకా మేల్కొనే ఉన్నారు. యాక్చువల్లీ ఎందుకో నిద్ర పట్టడం లేదండి. ఏంటి, ఏ రోగం? అంటే అది ఆ గంగా రంగాలున్నారు కదా, వాళ్ళు ఈ బంగ్లా గురించి, కింద లాక్ చేసున్న ఆ 3 రూముల గురించి ఏదేదో చెప్పారండి. అందుకే భయమేసి నిద్ర పట్టట్లేదు. మొగుడు పోలీస్ అయ్యుండి పక్కనే పడుకున్నా భయపడుతున్నావంటే నీలాంటి తింగరదాన్ని కన్నందుకు, నా కట్టబెట్టినందుకు నీ బాబును అనాలి.
అదేంటండి, భయం వేస్తే భయపడ్డం తప్ప? మీరు పోలీస్ కాకముందు ఎప్పుడు భయపడలేదా? భయానికి నేను తెలుసుంటానేమో గాని నాకు మాత్రం భయం అంటే తెలీదు. పులి పులి ఇక్కడ. సైలెంట్ గా నోరు మూసుకొని పడుకో, పొద్దున్నే లెగవాలి. తెల్లవారి 4 అలారం పెడితే అర్ధరాత్రి మోగిందేంటబ్బా? ఏమండి, అలారం ఆపండి. అలారం ఆపండి. మీకే చెప్పేది, అలారం ఆఫ్ చేయండి.
రమ్య రమ్య నీ రమ్యని మీరు మర్యాదగా ఈ బంగళా వదిలి వెళ్ళకపోయారు. ఇంకేటే చూస్తావు సదురు. అమ్మగారు, బాబు గారు, ఈ దెయ్యాల దెబ్బకి మనకి లాభాలే లాభాలు. అవునవును. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అమ్మగారు, అయ్యగారు, ఈ కొంపని దెయ్యాల దెబ్బకి బ్రోకర్ బాబు చేతిలో పెట్టి అమెరికా వెళ్ళి కూర్చోటం మనకి ఈ రకంగా కలిసొస్తుందని కల్లో కూడా అనుకోలేదు. వాళ్ళకి జీవితాంతా తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతే మనం ఇక్కడే ఇట్టాగే ఏ చీకు చింత లేకుండా క్లీనింగులు చేసుకుంటూ కమిషన్లతోటి హ్యాపీగా బతికేయచ్చు. ఓ పిచ్చి మొగన్నానా, మన జిలేబీ సంటోడిగా ఉన్నప్పుడు ఆడికి నువ్వు స్నానం చేయించే వయసులో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన జిలేబీ గాడికి 10 ఏళ్ళు. ఆడి స్నానం ఆడు చేసుకునేంత పెద్దోడైపోయాడు. అవును. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఒక్కసారైనా ఇటు తొంగి చూసారా? లేదు. చూడరు. ఈ జన్మలో వాళ్ళకి దేశానికి రారే. నువ్వు వాళ్ళ గురించి బెంగెట్టుకో మాకు. అద్దెకొచ్చిన వాళ్ళు ఎప్పట్లాగే ఈ బంగ్లాలో దయ్యాల దెబ్బకి వెనక్కి తిరిగి చూసుకోకుండా, అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా పొలోమని పారిపోతూనే ఉండాలి. ఆ బాబ్జీ బాబు గారు అడ్వాన్స్ లో మన కమిషన్ ఇస్తూనే ఉండాలి. కాబట్టి మన జిలేబీ పెద్ద చదువులు చదివి పయ్యోజుగడ అయ్యేదాకా మనం ఇక్కడే ఉండి బాబ్జీ బాబు గారితో కలిసి కమిషన్ నొక్కుతూ 4 రాళ్ళు వెనకేసుకున్నావే. నువ్వన్నీ నీట్ గా చదివి మొత్తం క్లీన్ చేసి పెట్టు. నేను వెళ్ళి టూలెట్ బోర్డు మార్చొస్తాను.